కర్నూలు జిల్లా తుంగభద్రను ఇసుకాసురులు తోడేస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకునే వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. నిబంధనలను తొంగలో తొక్కి భారీ యంత్రాలతో ఇసుక తరలించేస్తున్నారు. మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలంలోని గుడికంబాలి దగ్గర 2 రీచ్లకు మాత్రమే పర్యావరణ అనుమతులు ఉన్నాయి. అయితే ఈ అనుమతుల పేరుతో మిగతా చోట్ల కూడా ఇష్టానుసారంగా తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో తుంగభద్రలో ఎక్కడ చూసినా గుంతలే దర్శనమిస్తున్నాయి. కర్నూలు జిల్లా తుంగభద్రను ఇసుకాసురులు తోడేస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. నిబంధనలను తొంగలో తొక్కి భారీ యంత్రాలతో ఇసుక తరలించేస్తున్నారు. మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలంలోని గుడికంబాలి దగ్గర 2 రీచ్లకు మాత్రమే పర్యావరణ అనుమతులు ఉన్నాయి. అయితే ఈ అనుమతుల పేరుతో మిగతా చోట్ల కూడా ఇష్టానుసారంగా తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో తుంగభద్రలో ఎక్కడ చూసినా గుంతలే దర్శనమిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుంకన్న చెబుతారు. సుంకన్న, మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాళం నదీ పరిసర ప్రాంతాల్లో గుడికంబాలి దగ్గర ఇంకో చోట పర్యావరణ అనుమతులు ఉన్నాయి. అయితే మిగతా చోట్ల కొన్ని అనుమతులు లేకున్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకుల కన్సర్న్లోనే ఇసుక అక్రమంగా రవాణా అవుతుంది. ఇష్టానుసారంగా ఎలాంటి అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో అడ్డు చెప్పేవారు లేకపోవడంతో అందిన కాడికి కూడా ఇసుకను అక్రమంగా తవ్వేసి కర్నూలు, అదేవిధంగా హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రాలకు కూడా పంపిణీ ఏదైతే అక్రమ రవాణా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ నదీ తీర ప్రాంతంలో ఇక నిఘా పెట్టి ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవాల్సినటువంటి అధికారులు కూడా చోద్యం చూస్తుండటంతో ఈ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే ఈ గుడికంబాలి అదేవిధంగా దానికి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో కూడా కాకినాడ, ఇతర విశాఖపట్నం నుంచి కూడా కొన్ని బోట్లు తీసుకొచ్చి నిబంధనలకు విరుద్ధంగా నదీ తీరంలో మధ్యలోకి వెళ్లి అక్కడ ఏదైతే ఈ బోట్ల ద్వారా ఇసుకను తవ్వేసి ఒడ్డుకు తీసుకొని వచ్చి అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా, లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు కూడా అక్రమంగా రవాణా చేస్తూ లక్షల కొద్ది రూపాయలను కూడా ఆర్జిస్తున్నటువంటి పరిస్థితి. అయితే వైసీపీ నాయకుల అనుసరణలో జరుగుతుండడంతో స్థానిక అధికారులు కూడా ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో స్థానికంగా కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలనే టీడీపీ నాయకులు కూడా అక్కడికి వెళ్లి ఈ అక్రమ రవాణాను కూడా అరికట్టాలని కూడా పలు సార్లు ఆందోళన కార్యక్రమాలు చేశారు, అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా యాదోని సబ్ కలెక్టర్ కూడా అక్కడికి వెళ్లి ఏదైతే ఈ అక్రమ రవాణా జరుగుతున్న తీర్పుని కూడా పరిశీలించారు. ఎక్కడెక్కడ అనుమతులు ఉన్నాయి, ఏ రీచ్లకు అనుమతులు లేవు, అక్రమంగా ఇసుక ఎక్కడ తోడిస్తున్నారు, దీని వెనక ఎవరున్నారని కూడా పరిశీలించినటువంటి నేపథ్యంలో కేవలం అధికారులు తనిఖీలు నిర్వహించినప్పుడు మాత్రమే స్థానిక వైసీపీ నాయకులు అయితేనేవి ఇతర కొంతమంది వాళ్ళ వెనుక ఉన్నటువంటి బడా నాయకులు కూడా అక్కడ ఈ అధికారులు వచ్చినప్పుడు ఆపేసి మిగతా సమయాల్లో కూడా మళ్ళీ యథావిధిగా ఇసుకను అక్రమంగా తవ్వేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా దీనివల్ల వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ బోట్ల ద్వారా ఇసుక రవాణా ఇసుకను తోడేసేటప్పుడు ఈ బోట్లలో వచ్చే ఆయిల్ కూడా వాటర్ లో కలవడం వల్ల నీరు కూడా కలుషితమయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ కలుషితమైన నీరు తాగడం వల్ల కూడా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా రోగాల బారిన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈ బోట్ల ద్వారా నదీ గర్భంలో ఇసుక తోడివేతను కూడా ఆపేయాలని కూడా స్థానికులు అదేవిధంగా టీడీపీ నాయకులు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఆందోళన కార్యక్రమాలు దిగేందుకు కూడా వెనుకాడమని ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. స్వామి.